విద్వేషం వద్దన్న వేదికపైనే విషం చిమ్మిన సీఎం. రావి నారాయణ రెడ్డి అవార్డు సభలో నోరు పారేసుకున్న రేవంత్. విద్వేష ప్రసంగాలు మంచివి కావని సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అదే వేదిక నుంచి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విద్వేష ప్రసంగం. ఉద్యమం పైన అడ్డగోలు వ్యాఖ్యలు. నాడు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహాన్ని గుర్తు చేస్తున్న తెలంగాణ వాదులు. విద్వేష ప్రసంగాలు ప్రాథమిక విలువలు సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి. ఇది అత్యంత ప్రమాదకరం. రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రధానోత్సవ సభలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన హితబోధ. ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితలమని వాళ్ళే రాసుకుంటున్నారు, ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారు. జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేశారు? అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విద్వేష వ్యాఖ్యలు. జాతిపిత అని చెప్పుకుంటానంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు అవుతాయా? ఏమైనా బూతులు తిడితే విద్వేషపూరితమైనవి అవుతాయి. వాళ్ళకు వాళ్ళే జాతిపితలమని చెప్పుకుంటాను, వాళ్ళకు వాళ్ళే ఉద్యమకారులమని చెప్పుకుంటాను అని మాట్లాడిండు. దాన్ని బూత్ అని రాసుకొచ్చిండు. ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారు రావి నారాయణ రెడ్డి సభకు వచ్చిండు. ఈ సభకు వచ్చి ఏం మాట్లాడిండు? గిది మాట్లాడిండు. దాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా తొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? వేదికల మీద మాలాక కొంచెం పరుషమైన పదజాలంతో ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడు కూడా వేదికల మీద మాలాక కొంచెం పరుషమైన పదజాలంతో ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడు కూడా కాదు కదా. వారు ఏ రకంగా మోడీని, అమిత్ షా గారిని భయపెట్టగలరు అని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని అడిగిన. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి పోయిండ్రు. మన అదృష్టం మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. హార్వర్డ్ అంటే అక్కడికి పోతే రాబుద్ది కాదు. అది మామూలుగా పొగుడుకోలేగలను వాళ్ళు. ఇది మామూలు ప్రశంసల జల్లు కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు విద్వేషం వెల్లిగక్కిండ్లు అన్నారు. ఈ తెలుగు స్క్రైబ్ అనేది కేటీఆర్ గారి టీం. ఇది కేటీఆర్ గారి టీం వాడుతుంది. మరి విద్వేష ప్రసంగం చేస్తే దీంట్లో కట్ చేసి వేయకపోదురా? ఖచ్చితంగా కట్ చేసి దాన్ని వైరల్ చేసే వాళ్ళు కేటీఆర్ టీం. విద్వేషం ఏం మాట్లాడలే, అందులో బూతులు ఏం మాట్లాడలే. కాకపోతే మీరు జాతిపీతన, మీరు చక్రవర్తుల అని మాట్లాడిండ్రు. ఇంకేం చేసిండు? కేసీఆర్ గారి స్థాయిని తగ్గించడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారిని పొగడే పని పెట్టుకున్నాడు. కోదండరామ్ గారు కేసీఆర్ గారికి ఎప్పుడు సమానం కాలేరు. కేసీఆర్ గారు ముమ్మాటికి తెలంగాణ ఉద్యమకారుడు, ఒక పెద్ద నాయకుడు. కోదండరామ్ రెడ్డి కేసీఆర్ నీడలో జేఎస్కి చైర్మన్ అయినవాడు. అది కూడా జానారెడ్డి గారికి మేనల్లుడైనందుకు మాత్రమే ఆయన చైర్మన్ అయిండు జేఎస్కి. అంతే తప్పించి స్వతహాగా కోదండరామరెడ్డి గారు లీడర్ కాదు. స్వతహాగా కోదండరామరెడ్డి గారు అనేక సంఘాలను పోగేయలేదు. నిన్న కేసీఆర్ స్థాయిని తగ్గించాలని రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక గేమ్, ఒక ట్రిక్ ప్లే చేసిండు. ఆయన బిచ్చగాళ్ళను కూడా ఏకం చేసిండు కదా కోదండరామరెడ్డి గారు అంటాను. కోదండరామరెడ్డి గారు కేసీఆర్ నీడలో వచ్చి జేఎస్కి చైర్మన్ అయిండు అనే సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు అందరికీ. కాకపోతే ఆయన పొగడాలనుకుంటే పొగుడు, కానీ కేసీఆర్ని కించపరుస్తూ కోదండరామరెడ్డి గారిని పొగడడం అనేది అయితే సరైంది కాదు. కాకపోతే నిన్న విద్వేషపూరితమైన వాక్యాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని చులకన చేయడం, ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడడం, ఇవన్నీ నిన్న చేసిండు. కాకపోతే అవి చేసినా ఇక్కడ రాలేకపోయిండు. నమస్తే తెలంగాణ పేపర్. ఓ విధంగా చెప్పాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ముందే షాక్ ఇచ్చినట్టే అయింది రేవంత్ రెడ్డి గారు. ఓ వైపేమో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు హేట్ స్పీచ్ వద్దు, విద్వేషపూరిత ప్రసంగాలు వద్దు అని అంటే ఆయన ముందటే షాక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఓ విధంగా జడ్జి గారికే షాక్ ఇచ్చినట్టు అయింది.